హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 25th జూలై షిఫ్ట్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఫిగరల్ సిరీస్ ఇచ్చారు. సో అవి ఆల్టర్నేట్ గా ఉన్నాయో ఫాలో అవుతున్నాయో సిరీస్ గా ఫాలో అవుతున్నాయో చూద్దాం. నెక్స్ట్ సో స్క్వేర్ ఇక్కడ నుంచి పైకి ఇక్కడ నుంచి ఫస్ట్ పొజిషన్ వెళ్ళింది కదా, అంటే ఇక్కడున్న ఎఫ్ ఇక్కడికి రావాలి థర్డ్ ఇమేజ్ లో, కానీ పొజిషన్ మారింది. అంటే ఇది సిరీస్ లో మారట్లేదు, ఆల్టర్నేట్ గా మారుతుంది. అంటే ఫస్ట్ రెండు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి, సెకండ్ సెకండ్ థర్డ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. థర్డ్ ఫోర్త్ ఫస్ట్ సెకండ్ ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయినాయో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఫోర్త్ ఫిఫ్త్ సెకండ్ థర్డ్ ఏ ప్యాటర్న్ ఫాలో అయినాయో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతాయి అనమాట. సో సెకండ్ థర్డ్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సెకండ్ లో ఇక్కడ ఉన్న ఎలిమెంట్ మధ్యలోకి వచ్చింది. సో ఇక్కడున్న ఎలిమెంట్ మనకి మధ్యలో ఉండాలి, ఎఫ్ మధ్యలోకి రావాలి. తర్వాత ఎఫ్ ఇక్కడ ఉన్నది ఇటు పక్కకు వచ్చింది, అంటే ఇక్కడ ఉన్న స్టార్ ఇటు పక్కకు రావాలి, ఇక్కడ స్టార్ ఉండాలి. ఓకే, సో మనకి ఈ పొజిషన్ లో స్టార్ ఎఫ్ ఉండాలి. అటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది స్టార్ ఎఫ్, సెకండ్ ఆప్షన్ లో లేదు, ఇక్కడ ఎఫ్ కావాలి కదా మనకి. థర్డ్ ఆప్షన్ లో కూడా లేదు, ఇక్కడ ఎఫ్ కావాలి మనకి. ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఇక్కడ మనకి ఎఫ్ లేదు. అసలు ఫస్ట్ ఎఫ్ ఉన్నప్పుడే మనం చెక్ చేసినట్టయితే వచ్చేది, కానీ అనుకున్నట్టుగా ఒక 2-3 ఎలిమెంట్స్ చూస్తే మనకి కొంచెం టైం సేవ్ అయ్యింది అనుకున్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి అనుకోండి, ఆ స్టార్ ఉన్న ఆప్షన్ తో మనం ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉండేది అనమాట. ఓకే, సో ఫర్ నౌ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో ఇంటర్చేంజ్ చేయాలి సైన్స్ ని అను, అలానే 14 6. ఫస్ట్ చూడండి 14 6, 784 14 9 36 ఈజ్ ఈక్వల్ టు 528 కాదా చూద్దాము. 784 డివైడెడ్ బై 14 ఇంటూ కూడా మారలేదు, అండ్ మైనస్ వచ్చి ప్లస్, ప్లస్ వచ్చి మైనస్. మనకి 784/14 అంటే 14 5 70 వస్తుంది కదా. సో 14 5 70, 14 6 84, 56 into 9 plus 30 minus 6 is 24. So 9 6 48, sorry 9 6 54 కదా. 9 6 54, 9 5 45 plus 5 50. 504 plus 24 is nothing but 528. That is our required answer. So first option అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. So which of the following figures when placed in the fifth position would continue the series? సో మనకి ఈ షేడెడ్ ఉన్న ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చింది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 1 స్కిప్ అవుతూ వస్తుంది. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఇక్కడ మనకి షేడెడ్ ట్రయాంగిల్ కావాలి. సో ఆ పొజిషన్ లో షేడెడ్ ట్రయాంగిల్ మనకి ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లో కూడా లేదు. సో సెకండ్ ఆప్షన్ ఇది అవర్ ఆన్సర్. నెక్స్ట్, గ్రాడ్యుయేట్స్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్. సో గ్రాడ్యుయేట్స్ అందరు ఎడ్యుకేటెడ్ కదా, గ్రాడ్యుయేట్స్ అందరూ ఎడ్యుకేటెడ్. సో అన్ఎంప్లాయిస్ లో గ్రాడ్యుయేట్స్ ఉంటారు, సమ్ అదర్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో ఇలా రావాలి, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ డిక్షనరీ చేసేయండి. డిస్మే. సో చూడండి, డిస్మేలో హాఫ్ చేసి డిఐఎస్ ని ఉల్టా రాశారు ఎస్ఐడిగా, అండ్ ఎంఏవైని వైఏఎం గా రాశారు. సేమ్ వే గోస్ విత్ డ్రైవర్. డిఆర్ఐ ని ఐఆర్డిగా రాశారు, విఆర్ ని ఆర్ఈవిగా రాశారు. సో దీని చదువు సఫారీకి ఎస్ఏఎఫ్ ఏమవుతుంది? ఎఫ్ఏఎస్ అవుతుంది. ఎఫ్ఏఎస్ మనకి ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, లుకింగ్ at the family picture, Rajan said, "She is my wife, son's
fathers, brothers, sorry, fathers, mothers, husbands, daughter. ఓకే. ఆమె అంట రాజన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ సన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్స్ హస్బెండ్స్ డాటర్. సో హౌ ఈస్ ద గర్ల్ రిలేటెడ్ టు రాజన్? రాజన్ కి ఈ పర్సన్ ఏమవుతారు? సిస్టర్ అవుతారు. నెక్స్ట్. సో మిర్రర్ ఇమేజ్ చేసేయండి. ఆల్ పెన్స్ ఆర్ న్యూస్ పేపర్స్. All pens are newspapers. Some newspapers are novels. No novel is a book. So now, some books are pens. Books ki pens ki సంబంధం చెప్పలేం మనం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్. సమ్ నోవెల్స్ ఆర్ పెన్స్. నోవెల్స్ కి పెన్స్ కూడా సంబంధం ఖచ్చితంగా చెప్పలేము. సమ్ నోవెల్స్ పెన్ అవ్వచ్చు, సమ్ నోవెల్స్ నాట్ పెన్స్ అవ్వచ్చు. నెక్స్ట్. నో బుక్ ఈజ్ ఎ పెన్. ఇది కూడా ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఈ ఫస్ట్ కంక్లూజన్, థర్డ్ కంక్లూజన్ చూసుకుంటే నేను ఇందా చెప్పాను, పెన్స్ కి బుక్స్ కి రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఆ టూ కంక్లూషన్స్, ఉండే కంక్లూజన్, ఉండకపోవటం ఉన్న కంక్లూజన్ ఇస్తే మనము ఎయిదర్ ఆర్ పెట్టాలి. సమ్ నాన్ గుర్తుంచుకుంటాము. ఈ పక్కనున్న ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలన్నమాట. ఓకే. సమ్ బుక్స్ ఆర్ పెన్స్, నో బుక్ ఈజ్ ఏ పెన్. ఇటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనము ఎయిదర్ ఆర్ యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్. 9, 20, 31, 38, 49, 60. 31 plus 9, 40, 40 by 2, 20. 60 plus 38, 98, 98 by 2, 49. Satisfied kada? So 65 plus 63, 128 by 2 is not 60. 15, 31, 46 by 2 is not 20. And 25, 45, 70. 70 by 2 is not 69. 14 and 34. 14 plus 34 is 48. 48 by 2 is 24. Next. ఏం చేసాం? 14 plus 34 by 2 is equal to 24. First number, third number, second number. 7, 150, 23. 150 అంటే 5 30s కదా? ఎస్. సో 7 plus 23, 30. 30 into 5 is 150. 11 plus 4 is 15. 15 into 5 is 75. అంటే మిడిల్ లో 5 మల్టిపుల్ ఉండాలి ఖచ్చితంగా. 108 5 మల్టిపుల్ కాదు. 11 plus 8 is 19. 19 into 5 is not 90. 9 plus 11 is 20. 20 into 5 is not 18. 15 plus 13. 15 plus 13 is 28. So 28 into 5 is 140. Next. Rat 39 minus 30. Zebra is how much? So rat R18. R18, A1 20. 18 plus 1 19, 19 plus 20 39. జస్ట్ వాటి పొజిషన్ వాల్యూస్ యాడ్ చేస్తారు, ఏం చేయలేదు ఇంకా. సో జీబ్రా. సో 26, 5, 2, 18, 1. 18 plus 2 20. 20 plus 26 46. 46 plus 6 is 52. Second option మన ఆన్సర్. నెక్స్ట్. Odd one not. First two letters చూడండి. 15, 14, 18, 17, 8, 7, 4, 3, -1 ఉన్నాయి. Next 12, 14 minus 2, 15, 17 minus 2, 5, 7 minus 2, 2, 3, -1. ఇవన్నీ -2 ఉంటే ఇది ఒకటే -1 ఉంది. సో ఇదే ఆడ్ వన్ అవుట్ అవుతుంది. నెక్స్ట్. ఫస్ట్ లెటర్ చూడండి. ఎఫ్ 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 ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ చెక్ చేయొద్దు. నెక్స్ట్ సెకండ్ లెటర్ V26, X24,
So 26, 24 అంటే 2 difference. 24 minus 2 is 22. 22 అంటే V. FV తో 2 options ఉన్నాయి. Next letter V. V 22. Next W 23. ఆర్డర్లో నుండిగా 23 24 వస్తుంది. 24 అంటే X. FVX మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ ZYR. Z అంటాం, Z అంటాం, ఏదైనా అనొచ్చు. RYR. RRZ వస్తుంది కదా. సో RRZ, D తర్వాత Y వస్తుంది. VYRRZ, VYRR. సో RYRZ, RYRZR. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్ అమ్మ చేసేయండి. సెకండ్ నెంబర్ ఓకే, ఆడ్ నెంబర్ అడుగుతున్నారు. 8 into 28 అంటే 8 1s 8, 8 6 48. అంటే 8 square into 2 కదా. 12 square into 2. 15 square is 225 into 2 is not 350. ఇదే odd one. 3 square is 9, 9 into 2 is 18. Correct. So third one is our answer. 16, 15, 35. 12, 18, 33. 16 plus 15. 31 plus 4. No. 35 minus 15. 35 minus 15 is 20. Or sir, ఇందాక ఏమొచ్చిందమ్మా 16 plus 15 31 plus 4 కదా 35. 12 plus 18. 12 plus 18 అంటే 30. 30 plus 3 is 33. అంటే ఈ 4 3 ఎలా వచ్చాయో చూద్దాము. ఓకే, 16/4 is 4 అనుకుంటే 12/4 3 కదా. అంటే 16/4 plus 16 plus 15. ఇదేమో 12/4 plus 12 plus 18. అంటే ఫస్ట్ నెంబర్ బై 4 ప్లస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ నెంబర్. ఇప్పుడు 8 to 17. సో 8/4 అంటే 2 ప్లస్ 8 plus 17 అంటే 25. 25 plus 2 is 27. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ చేసేయండి. 10297. 717 32. 7 4s 28. 7 7s 49. 717 7 4 7 7s. మళ్ళీ 7 2 7 1s. మళ్ళీ 7 3s. అంటే 7 క్యూబ్. 7 క్యూబ్ ఎంతమ్మా? 7 square 49. 49 into 7 is 343. 343 343 3s. Yes. So 7 cube into 3. ఇది 9 cube. 9 cube ఎంత? 729 3s. 3 9s 27 8. Yes, 9 cube into 3, which means some x cube into 3 is equal to 24. 3 1s 3 8s. X cube 8 అంటే x ఏమవుతుంది? 2 అవుతుంది. సెకండ్ ఆప్షన్. 4 foot each vowel change to following letter. అంటే vowel plus 1 and each consonant change to previous letter. Consonant -1. Now, how many alphabets are there in the English alphabetical series between
second from the left, and first from the right. So second from the left ante O kada. O అనేది vowel. Vowel plus 1. 15 plus 1 16. 16 is T. Next first from right ante T. So let it be 16 only. T ante 20. Consonant minus 1 is 19 అంటే S. మధ్యలో ఏముంటాయి? 17 18 ఉంటాయి. 2 letters ఉంటాయి వాటి మధ్యన. నెక్స్ట్ which of the following numbers will replace the question mark in the given series? 27 38 68 87 110. So this is plus 11 kada. ఇదేమో 9 plus 19. ఇది వచ్చేసి plus 23. So 19 plus 4 అంటే 11. Or else 19 and 23 are prime numbers kada. So 11 తర్వాత prime number 13, 13 తర్వాత 17. So 38 plus 13, 48 plus 3 is 51, 51 plus 17 is 68. Correct. Third option. Next. Take 6874. Easy. 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 4882. How is make is written in that language? Okay. సరే, ఇది వెంటనే తట్టకపోతే చూడండి, మేక్ లో కేక్ లో ఏకి కామన్ ఉన్నాయి కదా. సో ఏకి 8, కేకి 7, ఈకి 4. 874 ఉండాలి లాస్ట్ 3 digits. 875 874 ఉంది, 884 ఉంది, 774 ఉంది. సో ఇలా చూసుకుని వస్తుంది. ప్రాసెస్ చూస్తే C6 అవ్వాలి. 3 అనుకుంటే 3 to 6, కానీ 1 to 8 కాదు కదా ఏకి. ఇంక 6 ఎలా వస్తుంది? ఓకే, C opposite by 24. 2 plus 4 is 6. A opposite pair is 26. 2 plus 6 8. K ki 16. 1 plus 6. E ki 22. 2 plus 2. Okay. For make 13 ki 14 kada. 1 plus 4 5. A ki 26 8. K ki 16 7. E కి 22 4 5 8 7 4. కొంచెం ట్రిక్కీగా ఉంది, కానీ ఇవి కామన్ గా ఉన్నవి చూసుకుంటే పెట్టేయచ్చు ఆన్సర్. ఇంత ఆలోచించక్కర్లా. మీరు ఇమేజ్ చేసేయండి. లాస్ట్ క్వశ్చన్. 3 12 6 by 2 plus 12 16 డివైడెడ్ బై ప్లస్ మారిస్తే 6 plus 2 by 12. 6 plus 2 by 12 వస్తుంది, ఫ్రాక్షన్ లో వస్తుంది. ఇంటూ డివైడెడ్ బై మారిస్తే 3 by 12 వస్తుంది, ఇది కూడా ఫ్రాక్షన్ లో వస్తుంది. మైనస్ డివైడెడ్ బై 3 into 12 by 6. 3 into 12 by 6 minus 2 plus 12 plus 10. 6 2s 3 2 6. 6 plus 10 is 16, which is given. Okay. సో ఇది ఇవాళ 25 రీజనింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్.